ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపగల నామములో ప్రేమందనాలు చెల్లిస్తున్నాం. సమయంలో సంఖ్యాకాండం 32వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. 32వ అధ్యాయం మొదటి 5 వచనాలు. రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలుండెను గనుక యాజేరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకుని వారు వచ్చి మోషేకును యాజకుడగు ఎలియాజరును సమాజ ప్రధానులతో అతారోతు, దీబాను, యాజేరు, నిమ్రా, హెస్బోను, ఏలాలే, షెబాము, నెబో బెయోను అను స్థలములు అనగా ఇశ్రాయేలీయుల సమాజం ఎదుట యెహోవా జయించిన దేశము, మందలకు తగిన ప్రదేశం. నీ సేవకులమైన మాకు మందలు కలవు, కాబట్టి మా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల మమ్మను యోర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఇమ్మనగా. ప్రియులారా, 32వ అధ్యాయానికి ఒక పేరు మనం పెట్టుకుంటే టైటిల్ 2.5 గోత్రముల స్వాస్థ్యము. 2.5 గోత్రముల వారి స్వాస్థ్యము అంటే రూబేను, గాదు, మనష్షే అర్ధగోత్రపు వారి స్వాస్థ్యము. లేదా యోర్దాను ఇద్దరిన స్థిరపడిన గోత్రములు. యోర్దాను దాటిపోక యోర్దాను యువతలనే స్థిరపడినటువంటి గోత్రములు. ఇందులో దేవునికి లోకానికి మధ్య 2 ఆలోచనల చేత తడబడేటువంటి విశ్వాసులకు ఇందులో పాఠాలు మనం చూడగలం. సరే, 42 వచనాలు ఉన్నటువంటి ఈ అధ్యాయం 4 భాగాలుగా విభజన చేద్దాం. మొదటి 5 వచనాలు గిలాదు కొరకు గాదు రూబేనీయుల విన్నపం. గిలాదు ప్రాంతము కొరకు రూబేనీయులు గాదీయుల విన్నపం. 6 నుండి 15వ వచనం వరకు మోషే హెచ్చరిక కదా. ఈ రెండు గోత్రాలు, 2.5 గోత్రాల తర్వాత వారికి మోషే హెచ్చరిక. 16 నుండి 19 వరకు 2.5 గోత్రముల వారి సిద్ధపాటు. 20 నుండి 42 వరకు ఈ 2.5 గోత్రముల వారు గిలాదును పొందుట లేదా వారి సమస్య పరిష్కరించబడుట. ప్రియులారా, ఈ అధ్యాయాన్ని మనము ధ్యానం చేస్తూ ఉండగా ఈ 2 మనస్సులు, ద్విమనస్కులు అంటామే, ఆ మనస్సుతో ఉన్నటువంటి ఈ 2.5 తెగల వారి జీవితాన్ని మనం చూడగలం. అనగా వారు తమ సంపదతో, లోకములోని వస్తువులతో ప్రేమలో పడ్డారు. అద్దరికి వెళ్ళాలి, యోర్దాను దాటి వెళ్ళాలి. కానీ ఇక్కడే ఎలా కనబడింది? వారికి పచ్చగా కనబడింది, అందులో ప్రేమలో పడ్డారు. తద్వారా వాగ్దాన దేశములో వారు ప్రవేశించటానికి ఈ లోక ఆకర్షణ వారికి అడ్డుపడింది. మాత్రమే కాదు, ఈ అధ్యాయాన్ని మనం స్టడీ చేస్తున్నప్పుడు దేవుని యొక్క సేన కోసం, ఆ యొక్క వాగ్దాన దేశం కొరకు పోరాడే నాయకత్వం వారు వహించటానికి వారు వెనకడుగు వేశారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు ఇలా అన్నారు కదా, 2 యజమానులకు ఎవడునూ దాసుడుగా ఉండనేరడు. వాస్తవానికి అంతిమంగా ఒకరిని ప్రేమిస్తాడు, మరొకరిని ద్వేషిస్తాడు అని మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనములో మనము గమనిస్తున్నాం. సో వీరు ఈ వైపునే ఉండిపోయారు. ఆ తరువాత వారు అవతలకు వెళ్ళలేకపోయారు కదా. ఇక్కడేమో వారు తమకు మందలున్నాయి, పశువులున్నాయి, గడ్డి కావాలి అన్నారు. అందుకే ఆ తర్వాత యేసుక్రీస్తు కాలానికి ఈ యోర్దాను యువతల ఇద్దరిన దాటిపోకుండా ఉన్నవారిని ఏమన్నారంటే గదరేనీయులు అన్నారు. గాదు, రేను, రూబేను, గదరేను. ఈ మందలు కాస్త పందులుగా మారాయి. శాపగ్రస్తమైనటువంటి అనుభవములోనికి వెళ్ళిపోయారు.
దయ్యములకు నిలయముగా ఉన్న ప్రాంతమును వారు కోరుకున్నారు, వారు అక్కడే నివసించారు. పాలు తేనెలు ప్రవహించే దేవుని వాగ్దాన దేశమును వారు పొందలేక వారు నష్టపోయినట్లుగా మనము చూడగలం. సరే, మనము ధ్యానములోనికి వెళ్దాం. మొదటి 5 వచనాలు. సో గడ్డిని ఎన్నుకున్న 2.5 గోత్రముల వారు, లేదా గిలాదు ప్రాంతమును ఎన్నుకున్న రూబేను, గాదీయులు కదా, వారి యొక్క విన్నపాన్ని మనం గమనిస్తున్నాం కదా. యోర్దాను నదికి వారు పశ్చిమం వైపు సాగిపోవాలి, ఆ యోర్దాను నది దాటి. కానీ ఏమైపోయారు? వారు తూర్పు వైపున స్థిరపడాలి, అక్కడే ఉండిపోవాలి అని మోషేకు వారి యొక్క విన్నపాన్ని తెలియచేశారు కదా. ఈ ద్విమనస్సు కలిగిన విశ్వాసాలు, ఈ ప్రాపంచిక విషయాల మీద వారు ఆశపడి అక్కడే స్థిరపడాలి అని కోరుకుంటూ ఉన్నారు. ప్రియులారా, ఈ రూబేను, గాదు గోత్రముల వారు దేవుని వాగ్దాన భూమిపై వారు ఆశ లేని వారుగా, లౌకిక విషయాల మీద వారు ఆశ కలిగిన వారుగా మనము గమనిస్తూ ఉన్నాం. సో మొదటి 4 వచనాలు ముందుగా మనం చదివితే, ఈ తెగలవారు కదా, ఈ గోత్రముల వారు ఏం చూశారు? ఈ భూసంబంధమైన వాటిని చూచి వారు మోహించారు. దేవుని వాగ్దానాల పైన పూర్తి విశ్వాసం ఉంచటానికి వారు విఫలమయ్యారు. ఈ రూబేను కదా, ఇక్కడ మొదటి వచనం మనం చదివినప్పుడు రూబేనీయులకును అన్నాడు. రూబేను తన వారసత్వాన్ని వ్యర్థము చేసుకున్నటువంటి ద్విమనస్కుడైన విశ్వాసినిగా మనము చూడగలం కదా. ఈ రూబేను అతని యొక్క పుట్టుకను మనం ఎరుగుదాం కదా. లేయాకు, యాకోబుకు పుట్టినటువంటి జ్యేష్ఠ కుమారుడు రూబేను. ఆదికాండం 29వ అధ్యాయం 30-32 వచనాలు. వాస్తవానికి ఈ మొదటి సంతానం అంటే జ్యేష్ఠుడుగా ఉన్నవానికి ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 15, 16, 17 వచనాల్లో రెండంతల ఆశీర్వాదమునకు అర్హుడతడు. కానీ అయినప్పటికీ ఏమైపోయాడు? ఈ రాహేలు యొక్క దాసి బిల్హాతో అతడు చేసినటువంటి పాపమును బట్టి ఇతడు అర్హతను కోల్పోయాడు. మొదటి సంతానముగా ఉండవలసినటువంటి అర్హతను కోల్పోయాడు. అది యూదా గోత్రము వారికి వెళ్ళిపోయింది. రూబేను గోత్రం మాత్రమే కాదు, మోషేకు వ్యతిరేకముగా కొరహు, దాతాను, అబిరాము, ఓను అనే తిరుగుబాటుకు ప్రాముఖ్యమైనటువంటి గోత్రముగా సంఖ్యాకాండం 16వ అధ్యాయములో చూడగలం. అందుకే ఈ మొదటి స్థానములో ఉండవలసిన ఈ వ్యక్తి చివరి స్థానములోనికి వెళ్ళిపోయాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 31వ వచనములో యేసు ప్రభువారు అన్నారు, మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. ప్రభు దగ్గరకు వెళ్ళినప్పుడు ఎవరు మొదటి వారవుతారో, ఎవరు కడపటి వారవుతారో ఆయన తీర్పు తీర్చేవాడు. నీవు నేను కాదు ప్రియులారా. మన తీర్పులు ఈ భూలోకం వరకు చెల్లుతాయి, మన తీర్పులు పరలోకములో చెల్లవు. ఇది జ్ఞాపకం ఉంచుకొని మనం సాగి వెళ్ళాలి. మాత్రమే కదా, ఈ రూబేనీయులు వారు అరణ్య యాత్రలో సంఖ్యాకాండం 1వ అధ్యాయములోని లెక్కకు, సంఖ్యాకాండం 26వ అధ్యాయములోని ఆ సంఖ్య లెక్కకు వారు ఏమైపోయారు? క్షీణించిపోయారు. ఈ రూబేను ఆదికాండం 49వ అధ్యాయంలో యాకోబు పలికినట్లుగా, రూబేను నీవు నీళ్ల వలె చంచలుడవు, అస్థిరుడవు కదా. నీరు కనీసము ఈ జారిపోయే స్థలములో ప్రతిఘటించలేదు, అది తిరిగి నిలబడలేదు, దారి కొట్టుకుని పోయేదంతే. అస్థిరమైన నీటి వలె ఈ రూబేను గోత్రము వారు అరణ్య యాత్రలో వివిధమైనటువంటి పాపాలకు వారు పాల్పడిన వారు. వాగ్దాన భూమి అంచుల వరకు వెళ్ళారు ఈ రూబేనీయులు, కానీ వాగ్దాన భూమిలో వారు ప్రవేశించలేకపోయారు. వాగ్దాన భూమి కంటే లోకమే చాలా గొప్పదని నిర్ణయించుకున్నటువంటి ఈ రూబేనీయులు. గాదీయులను కూడా మనం గమనించిన మొదటి వచనములో రూబేనీయులు, గాదీయులు అన్నాడు. గాదు
కదా. గాదు ఈ లేయా దాసి అయిన జిల్ఫాకు పుట్టినటువంటి కుమారుడు. ఎప్పుడు ఈ రాహేలు కంటే నాకు పిల్లలు ఎక్కువ మంది కావాలి అనే ఒక అసూయ బుద్ధితో లేయా తన దాసి ద్వారా యాకోబు వెళ్ళి నిద్రించగా కలిగినటువంటి సంతానం అసూయ. ఈ గాదీయులు, ఈ గాదు తన సహోదరుల వలె యోసేపు మీద అసూయ పడిన వాడు. యోసేపును అమ్మివేయుటలో గాదు దోషిగా కనబడుతూ ఉన్నాడు కదా. ఈ గాదు శరీర సంబంధమైనటువంటి సంతానముగా మనము చూడగలం. అయినా దేవుని కృప, దేవుని కృప ద్వారా వీరేమైపోయారు? దేవుని సంతానములో చేర్చబడ్డారు. ప్రియులారా, మనం కూడా అపవాది సంతానం, ఈ లోకములో పాపములో పుట్టిన వారు. కేవలమైన కృప ద్వారా యేసు క్రీస్తు సంతానములో చేర్చబడ్డాం. ఆయన కృప ద్వారా మనము రక్షించబడ్డాం. దేవుని కృప ఎంత గొప్పది! ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాల ప్రకారం మనము ఆయన దేవుని పవిత్రతను బట్టి, ఆయన నిర్ణయమును బట్టి, ఆయన దత్తపుత్రులముగా స్వీకరించబడ్డాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాల ప్రకారం మనము కేవలము కృప ద్వారానే రక్షించబడ్డాం. ప్రియులారా, వీరు సహవాసము, చెడిపోయినటువంటి సహవాసం, లోకాన్ని వారు కోరుకున్నారు. అక్కడ చూడగా ఈ పచ్చిక వారికి కనబడింది. ఏమైపోయారు? ఈ రూబేనీయులు, గాదీయులు ఏకమైపోయారు. ఈ శరీర సంబంధమైనటువంటి ఈ స్నేహము అది ఏం చేస్తుంది? మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనములో మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అన్నాడు. సోదరి సోదరుడా, నీ జీవితంలో ఎవరితో నీవు తిరుగుతున్నావు? ఎవరితో నీవు సహవాసము చేస్తున్నావు? 1వ కీర్తన 1వ వచనం ప్రకారం మనం వారికి వేరుగా ఉండాలి. ఈ రూబేను, గాదు వీరేం చేశారు? 2, 3, 4 వచనాలు మనం గమనించినప్పుడు వారు కొన్ని స్థలం, ఈ యాజేరు అనేటువంటి ప్రదేశం, గిలాదు అనే ప్రదేశం, ఇది మాకు కావాలి, ఇది పచ్చిక ఉన్న స్థలము. దేవుని ఆశీర్వాదాలను వారు గుర్తించటములో విఫలమయ్యారు. దేవుని వాగ్దాన దేశమును గుర్తించటములో వారు విఫలమయ్యారు. దేవుని ఉద్దేశములను వారు గుర్తించటములో విఫలమయ్యారు. ప్రియులారా, మనం గమనిస్తున్నప్పుడు ఈ విస్తారమైన మందలు ఎక్కడి వీరికి? నిజమే, ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు వారికి మందలు ఉన్నాయి. మాత్రమే కాదు, 3 యుద్ధాలను అరణ్యములో వారు జయించారు. 3 యుద్ధాలు. అమోరు రాజును వారు జయించారు. అమోరీయుల ఓగును వారు ఓడించారు. మిద్యానీయులను వారు ఓడించారు. సంఖ్యాకాండం 21-31 అధ్యాయాలను గమనించినప్పుడు తద్వారా ఈ యూదులకు ఈ మిద్యానీయుల నుండి మాత్రమే కాక వేరే వారి నుండి వచ్చినటువంటి గొర్రెలు, విస్తారమైన గొర్రెలు, విస్తారమైన పశువులు, విస్తారమైన గాడిదలను వారు స్వాధీనము చేసుకున్నారు. ఇది దేవుని కృప, దేవుని యొక్క వరము, దేవుని యొక్క ఆశీర్వాదం. అందుకే యాకోబు పత్రిక 1:17లో యాకోబు ఏమంటాడు కదా? దేవుని యొద్ద నుండి వచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదము పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి మనకొచ్చును. శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదం, పరిపూర్ణమైన ప్రతి బహుమానము, ప్రతి మంచి విషయము దేవుడే మనకు అనుగ్రహించువాడు. అది రూబేను, గాదు గోత్రముల వారు దేవుడిచ్చిన ఈ సంపద వారి సొంత ప్రయోజనము కొరకు ఇచ్చాడని భావించారు. దేవుడు ఎప్పుడైనా ఒక విశ్వాసికి ఆయన సంపద ఇచ్చాడు అంటే వారు మాత్రమే అనుభవించటానికి కాదు. ప్రియులారా, మరేం చేయాలి? ఆ సంపదను దేవుని పని కొరకు వాడాలి. ఆ సంపదను దేవుని సేవ చేసే వారి కొరకు వాడాలి. ఆ సంపదను అనేకమైన అవసరాల గలవారి కొరకు వాడాలి అని దైవ గ్రంథములో మనము గమనిస్తూ ఉన్నాం కదా. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14-30
లూకాసు వార్త 19వ అధ్యాయం 12-28. దేవుడు వారికి ఏం చేశాడు? తలాంతులు ఇచ్చాడు. ఒకరికి 2, ఒకరికి 5, ఒకరికి 1. వాటిని ఏం చేయాలి? వ్యాపారం చేయాలి, మరి కొంత సంపాదించాలి. దాచిపెట్టడానికి కాదు దేవుడు ఇచ్చినది. అందుకే లూకా 12:38లో ఎవరికి దేవుడు ఎక్కువగా ఇస్తాడో వారి యొద్ద నుండి ఆయన ఎక్కువగా ఆశిస్తాడు కదా. రూబేను, గాదు వీరేం చేశారు కదా? ఇక్కడే మేము ఉంటాము, మా పశువులకు, మా మందలకు తగిన ప్రదేశము. 4వ వచనములో, మొదటి వచనములో అతి విస్తారమైన మందలున్నాయి. 4వ వచనములో మాకు ఇది మా మందలకు తగిన ప్రదేశము, మందలకు తగిన ప్రదేశము. వాస్తవానికి అది వీరి భూమి కాదు. ఈ యోర్దాను యువతల దేవుడు వీరి కొరకు కేటాయించిన భూమి కాదు, యోర్దాను అవతల వీరి కొరకు కేటాయించిన భూమి. ఇది వేరే వారిది. వాస్తవానికి 10 ఆజ్ఞల్లో 10వ ఆజ్ఞ వీరు ఉల్లంఘించారు. నీ పొరుగువానిది ఆశింపకూడదు. పొరుగువాని దాన్ని ఆశిస్తున్నారు. తనది కాని ఉనికి పట్టును పట్టుకోవాలని ప్రయత్నించి, నీ స్థానము కాదది, దొంగిలిస్తున్నావు, దోపిడీదారుడవు, వెళ్ళగొట్టి నీవు స్వాధీనపరుచుకోవాలనుకుంటున్నావు. జాగ్రత్త, నీది కాని దానిని నీవు ఆశిస్తున్నావు, నీకు దేవుడు ఇవ్వలేదు దాన్ని. ప్రియులారా, ఈ విస్తారమైన ఐశ్వర్యం లేదా వేరే వారి భూమి మనము కోరుకోవడం, ఇది దుష్టుల నుండి కలిగినటువంటి కోరిక. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవి అన్నాడు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనములో. ఈ విస్తారమైన ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని తిమోతి మొదటి పత్రిక 6:10లో మనము గమనిస్తున్నాం. రూబేనీయులు, ఈ గాదీయు గోత్రం వారు దేవుని ప్రణాళికకు కట్టుబడి వాగ్దాన దేశములో వారు స్థిరపడి ఉంటే తమ మందలకు ఇంకా శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని వారు పొందగలిగి ఉండేవారు, ఇంకా విస్తారమైన వృద్ధిని పొందగలిగి ఉండేవారు. ఆఖరికి ఏమైపోయారు? మందలు కాస్త పందులైపోయాయి. క్రొత్త నిబంధన మార్క్స్ వార్త 5వ అధ్యాయానికి వారు వచ్చేసరికి అందుకే దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, మొదట నా నీతిని, నా రాజ్యమును వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. 6వ అధ్యాయం మత్తయి సువార్త 33వ వచనములు 5వ వచనం చూడండి. కాబట్టి మా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల మమ్మను యోర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఇమ్ము. ఇంకా చెప్పాలంటే ఈ ద్విమనస్సు కలిగిన విశ్వాసులు ఆధ్యాత్మికంగా వారు సోమరులుగా మారేవారు, బద్ధకస్తులు, దాటలేరు, యుద్ధము చేయలేరు, జయించలేరు. కూర్చున్న చోటుకి వండిన భోజనం వారు భుజించేటువంటి సోమర దుష్టులు. కారణం ఏంటంటే ద్వంద్వ మనస్కులు, ద్వంద్వ ఆలోచన కలిగిన వారు. వాగ్దాన దేశం కొరకు పోరాడటానికి, యుద్ధము చేయడానికి వారు ఇష్టపడిన వారు కాదు. మేము వెళ్ళలేం, రాలేం, మాకు ఇక్కడే కావాలి కదా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనములో ప్రతివాడు తన సొంత ప్రయోజనమే, తన ప్రయోజనము కొరకే వెతుకుతున్నారు, యేసు క్రీస్తు కొరకు వారు జీవించడము లేదు అన్నాడు కదా. సోమరితనము వలన వీరు మోషేను నమ్మలేకపోయారు, దేవుణ్ణి నమ్మలేకపోయారు, దేవుని వాగ్దానములు సోమరితనం ఆత్మీయ జీవితములో ఎదుగుదలను ఇవ్వలేదు ప్రియులారా. సోమరితనం ఏమాత్రము కూడా ఎదుగుదల ఇవ్వలేదు. మాకు ఇక్కడే కావాలి, ఇక్కడే కావాలి, ఇక్కడే కావాలి కదా. ఈ లోకం దేవుని ఆశీర్వాద, అందుకే సామెతల గ్రంథం 6వ అధ్యాయం సోమరిని గూర్చి దేవుడు అక్కడ రాయించిన మాటలు. సోమరివాడు వేటాడినను పట్టుకొనలేడు, సోమరివాడు ఐశ్వర్యమును పొందలేడు. మొదటి 5 వచనాలు విన్నా 6 నుండి 15వ వచనము వరకు ఏమని చెప్పుకున్నామండి? మోషే హెచ్చరిక, ఈ గోత్రముల వారికి మోషే హెచ్చరిక. 6వ వచనం, మోషే గాదీయులతోనూ
రూబేనీయులతోను మీ సహోదరులు యుద్ధమునకు పోవచుండగా మీరిక్కడ కూర్చుండవచ్చునా? యెహోవా ఇశ్రాయేలీయులకిచ్చుచున్న దేశమునకు వారు వెళ్ళక ఉండునట్లు మీరేల వారి హృదయములను అధైర్యపరచెదరు. కదా ఇక్కడ మోషే హెచ్చరిక. ఈ రెండు మనస్సులు, ద్విమనస్కులు, వారి జీవితం దేవుని ఆశీర్వాదాలను వదులుకునే జీవితాన్ని మనము గమనిస్తున్నాం. మోషే వీరిని మందలించాడు, గద్దించాడు. మీ ద్వారా యూదా సైన్యం, ఇశ్రాయేలీయుల సైన్యం బలహీనపడుతూ ఉంది. మీ చర్య ద్వారా దేవుని ప్రణాళిక అగౌరవపరచబడుతూ ఉన్నది అని వారిని హెచ్చరించినట్లుగా మనము దైవ గ్రంథములో మనము చూడగలం కదా. దేవుని ప్రణాళిక మరింత వారిని అగౌరవపరిచేది. దేవుని ప్రణాళికను వారు అగౌరవపరిచారు. రూబేను, గాదు ఈ గోత్రముల వారి అభ్యర్థనకు మోషే ప్రతిస్పందించాడు. ఒక విశ్వాసి దేవునికి వ్యతిరేకంగా మారినప్పుడు, విశ్వాసి దేవునికి, దేవుని కుటుంబానికి, దేవుని స్నేహితులకు బాధ కలిగించేవాడు కదా. మీరు బాధ కలిగిస్తున్నారు, మీరేలా వారిని అధైర్యపరుస్తూ ఉన్నారు కదా. విశ్వాసులు ఒకరినొకరు అధైర్యపరచటం, వెనకడుగు వేసినప్పుడు ముందుకు వెళ్ళేవారు అధైర్యపడతారు కదా. పౌలు ఆయన సేవా జీవితంలో యెరూషలేమునకు వెళ్ళాలి, యెరూషలేములో సాక్ష్యం ఇవ్వాలి, ఆయన యొక్క చిత్తం, ఉద్దేశం అది. కానీ అగగు అనే ప్రవక్త, వాస్తవమే జరిగే విషయం అదే, అతన్ని బంధిస్తారు, తీసుకుని వెళ్ళిపోతారు. అపోస్తల కార్యములు 21వ అధ్యాయం 13వ వచనంలో ఇలా అన్నాడు, అయ్యా మీరెందుకు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదారు? నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధించుటకును మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నాను. పౌలు ఆయన జీవితంలో బంధించబడటానికి ఇష్టపడ్డాడు, చనిపోవడానికి ఇష్టపడ్డాడు. కానీ వారు అధైర్య పరుస్తూ ఉన్నారు. వీరేమనుకుంటున్నారు, మా మార్గమే సరి అయినది. వాగ్దాన భూమిలోనికి లోపలికి వెళ్ళిన తరువాత అక్కడ మేత ఉంటుందో లేదో, అక్కడ మా పశువులకు సరిపోతాయో లేవో, మేము అనుకున్నదే సరి అయినది అని వీరు అనుకుంటూ ఉన్నారు. అందుకే సామెతల గ్రంథం 14:12లో ఒకని ఎదుట సరి అయిన మార్గము కలదు, తుదకొది మరణమునకు నడిపించును. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మత్తయి సువార్త 7వ అధ్యాయం 13, 14 వచనాల్లో ఏమన్నాడు? నాశనమునకు పోవు మార్గము అది విశాలమైనది, అనేకులు అందులో ప్రవేశిస్తారు. జీవమునకు నడిపించే మార్గం అది ఇరుకైనది, అందులో ప్రవేశించేవారు కొద్దిమంది అన్నాడు. ఇక్కడ వారి యొక్క అవిధేయత ఆశీర్వాదాలను తీసివేయగలదు. చాలా మంది వారి క్రియలను నమ్ముకున్నవారు, కృపను కాదు. క్రియల ద్వారా ఎవరు రక్షించబడరు, కేవలము కృప ద్వారానే రక్షణ, కృప ద్వారానే రక్షణ. 10వ వచనం చూడండి, ఆ దినమున యెహోవా కోపము రగులుకొని 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగిన ఐగుప్తు దేశములో నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన కెనెజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ తప్ప ఎవరు ప్రవేశించలేరు అన్నాడు. అది వారి అవిశ్వాస హృదయం, కఠినమైన హృదయం, వారు అరణ్యములోనే రాలిపోవడానికి కారణమైనది. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో తేటగా చెప్పాడు. దేవుణ్ణి వారు నిరాకరించారు, దేవుని నిరాకరించారు. దేవుని వాగ్దానాలు ఎలాంటివి? షరతులతో కూడిన వాగ్దానములు. దేవుని ఆశీర్వాదాలు నీవు నేను పొందాలి అంటే అబ్రహాము వలె షరతులను మనము నెరవేర్చాలి కదా. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 6 నుండి 15 వచనాలు మనం చదివినప్పుడు కదా, ఈ రూబేను, గాదు గోత్రముల వారు కదా ఈ వాగ్దాన దేశములోనికి వారు ప్రవేశించకుండా మరికొంతమందిని వారు నివారించిన వారు.
మరి కొంతమందిని నివారించిన వారు. కారణం ఏంటంటే పూర్ణ మనస్సుతో వెంబడించిన వారు కారు వీరు. పూర్ణ మనస్సుతో వెంబడించిన వారు కారు. 15వ వచనం చూడండి. మీరు ఆయనను అనుసరింపక వెనుకకు మళ్ళిన ఎడల ఆయన ఎరణ్యములో జనులను ఇంకా నిలువ చేయును. అట్లు మీరు ఈ సర్వజనమును నశింపచేసెదరనెను. మీరు ఆగిపోతే, సాగిపోవలసిన మీరు ఆగిపోతే మిగతా వారు కూడా ఆగిపోతారు కదా. మిగతా వారు ఆగిపోవడానికి మీరు కారణమవుతారు. మీరు కారణమవుతారు. ఇశ్రాయేలీయులు వాగ్దానాలను, దేవుని ఆజ్ఞలను పాటించక వాగ్దాన దేశములోనికి ప్రవేశించక ఆగిపోవడానికి, నాశనము కావడానికి మీరు కారణమవుతారు. ఇక్కడ 12 గోత్రముల వారు 2 భాగాలుగా విభజించబడ్డారు. మార్కు సువార్త 3వ అధ్యాయం 25వ వచనం ప్రకారం ఒక రాజ్యము దానిలో అదే విభజించబడిన ఎడల అది నిలువలేదు. ఒక రాజ్యమైన 2గా అయిందా, ముక్కలయ్యిందా? అందులో అక్కడే 2 తెగలుగా పోరాటం ఉన్నదా? ఒక సంఘములో అక్కడే ఉంటూ 2 తెగలుగా పోరాటం ఉన్నదా? ఒక కుటుంబములో అక్కడే ఉంటూ 2 తెగలుగా, రెండు భాగాలుగా పోరాటం ఉందా? అది క్షీణించిపోతుంది. అందుకే వీరిని క్రీస్తు పూర్వం 725వ సంవత్సరం అశ్షీరీయులు, అస్సూరు తెగ, అస్సూరు రాజ్యం ఈ ఉత్తర ఇశ్రాయేలు గోత్రములను జయించి అందులో ఈ రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారిని వారేం చేశారు? తన్నుకొని వెళ్ళిపోయారు. ఆఖరికి వారి గోత్రములను వారు ఏమైపోయారు? బానిసలుగా మారిపోయారు కదా. ఈ మందకు దూరంగా నివసించే వారిపై సాతాను యొక్క దాడి. అపవాది ఎవరిని దాడి చేస్తాడు కదా. ఇక్కడ మిగతా గోత్రాల వారందరూ యోర్దాను దాటి అవతలకు వెళ్ళిపోయారు. శత్రువు ఎప్పుడైనా వచ్చినప్పుడు ముందు దాడి చేసేది ఈ రూబేను, గాదు, మనష్షే అర్ధగోత్రపు వారి మీదనే. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ప్రకారం మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచూ అన్నాడు. సహవాసం విడిచిపెట్టవద్దు. హెబ్రీ పత్రిక 24 10వ అధ్యాయం 24, 25 వచనాలు. కొందరు మానుకొన్నారు. ఎక్కడికి? యోర్దాను దాటి వాగ్దాన దేశములోనికి రాకుండా, అడ్డంకులను దాటి సహవాసానికి రాకుండా కొందరు సహవాసం మానుకున్నారు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24, 25 వచనాల ప్రకారం సహవాసమును మానవద్దు, సహవాసమును విడిచిపెట్టవద్దు. ప్రియులరా, ఈ 2 మనస్సులు కలిగినటువంటి ఈ విశ్వాసులు హాని కలిగించేవారు కదా. వీరికి పశువులు ఉన్నాయి, నిజమే. వీరితో పాటు ఇంకా ఎవరు జత అయిపోయారు? ఎవరు జత చేయబడ్డారు? మనష్షే గోత్రము వారు వీరితో పాటు కలిసిపోయినట్లుగా మనం చూడగలం. అదే 32వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. 10వ వచనం లేదా 32వ అధ్యాయం 32వ వచనం. రైట్. గాదీయులు, రూబేనీయులు, యెహోవా నీ దాసులమైన మాతో చెప్పినట్లు చేసేదాం. మేము యెహోవా సన్నిధిని యుద్ధ సన్నద్ధులై దాటి వచ్చేదాం. నిజమే. వీరితో పాటు ఇంకా ఎవరు చేరారు? 33వ వచనం. అప్పుడు మోషే వారికి అనగా గాదీయులకును రుబేనీయులకును యోసేపు కుమారుడైన మనష్షే అర్ధగోత్రపు వారు తాను చెడిపోవడం మాత్రమే కాకుండా ఇతరులను కూడా నిరుత్సాహపరచిన వారు వీరు. సరే, ముందు వీరిద్దరు అనుకున్నారా మేము రాలేము అని. ఏం చేశారు? వేరే వారు కూడా అధైర్యపడ్డారు. 9వ వచనములో ఇశ్రాయేలీయుల హృదయములను ఐధైర్యపరిచితిరి. మోషే అర్ధగోత్రం వారు వీరి యొక్క పాపములో చిక్కుకొన్నారు. మేము కూడా రాలేము, వారితోనే ఉంటాము అని. కొరింథీ మొదటి పత్రిక 15:33 ప్రకారం దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. మరి కొంతమంది పులిపిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయును.
కదా. ఈ అధైర్యపరిచే వీరు, అవిశ్వాసులుగా ఉన్న వీరు, అతిక్రమకారులుగా ఉన్న వీరు వీరు మరి కొంతమందిని పాడు చేశారు. ఈనాడు ఆనాడు అంతే ప్రియులారా. 6-15 మోషే హెచ్చరిక. 16-19 వరకు 2.5 గోత్రముల వారి సిద్ధపాటు. అది 2.5 గోత్రముల వారు సిద్ధపడుతున్నారు. దేని కొరకు వారు సిద్ధపడుతున్నారు? ఈ రూబేను, గాదు గోత్రముల నాయకులు యోర్దాను నది యువతల ఉంటూ ఆ పశ్చిమ భూభాగం మేము కూడా దాటి వస్తాం, మేము కూడా యుద్ధము చేస్తాం, మేము కూడా సైన్యములో పాల్గొంటాం, కానీ తిరిగి వచ్చి మరలా ఈ తూర్పు వైపుననే మేముంటాము, తూర్పు వైపుననే మేముంటాము. ఈ దిమనస్సు కలిగినటువంటి విశ్వాసులు వారి జీవితంలో వారు ఎలాంటి వారు అంటే, వారు అహంకారము గలవారు. మేము యుద్ధం చేయగలం. వారు అస్థిరమైనటువంటి వారుగా మనం చూడగలం. చూడండి 16వ వచనము నుండి. అందుకు వారు అతని యొద్దకు వచ్చి, మేము ఇక్కడ మా మందల కొరకు దొడ్లను, మా పిల్లల కొరకు పురములను కట్టుకుందుము. ఇశ్రాయేలీయులను వారి వారి స్థలములకు చేర్చు వరకు మేము వారి ముందర యుద్ధమునకు సిద్ధపడి సాగుదుము. అయితే మా పిల్లలు ఈ దేశ నివాసుల భయము చేత ప్రాకారము గల పురములలో నివసింపవలెను. ఇక్కడ వారి యొక్క ఆలోచన ఏమిటి? మేము యుద్ధానికి వస్తాం, కానీ మరలా మేము ఇక్కడికి తిరిగి వస్తాం. అంటే ఆఖరికి యుద్ధము విషయములో కూడా మీరు ఎలాంటి వారు? మీరు ఎలాంటి వారు? సగము హృదయము ఇటు యుద్ధానికి వెళ్ళాలని, సగము హృదయము ఇటు అయ్యో మా పిల్లలు ఉన్నారే, మా భార్యలు ఉన్నారే, మా పశువులు ఉన్నారే అని ఒకవేళ వారి మీదకి ఎవరైనా వచ్చి వారితో పోరాడుతారేమో. డివైడెడ్ హార్ట్ కదా. మరి హృదయం విభజించబడిన హృదయముగా మనము చూడగలం. విభజించబడిన వారు, మరి హృదయాల్లో వారు విభజించబడ్డారు. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనములో మనము చూడగలం కదా. లోతు భార్య ఆమె ఏం చేసింది? సొదొమ గొమొర్రాలను దాటి వచ్చింది, కానీ ఆమె మనస్సంతా దేని మీద ఉంది? సొదొమ గొమొర్రాల మీదనే ఉంది. మీరు కూడా లోతు భార్య వంటి వారే. ఈనాడు విశ్వాసులతో దేవుడు అంటున్నాడు, ఇలాంటి వారి ద్వారా ఉపయోగం ఏమి లేదు. లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వచనం ప్రకారం, నాగటి మీద చెయ్యి వేసి వెనుకకు చూచువాడు దేవుని రాజ్యమునకు వారసుడు కాడు, తగినవాడు కాడు. దేవుని రాజ్యమునకు తగినవాడు కాడు కదా. వీరు పోరాట నాయకత్వము వహించటానికి సరైన హృదయము గలవారు కారు. 17వ వచనములో ఏమన్నాడు కదా? ఒకవేళ మేముండే స్థలములో మా భార్యల మీదికి ఒకవేళ సైన్యం వస్తుందేమో. వచ్చింది క్రీస్తు పూర్వం 700 ఆ శతాబ్దములు. అశ్షూరీయులు వచ్చి చెరపట్టుకొని వెళ్ళిపోయారు. వారికి నాశనం తప్పలేదు. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోటకు ముందు అహంకారము నడుచును. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. అందుకే దేవుడు గర్విష్ఠులను ద్వేషించువాడు, అహంకారులను ఆయన ద్వేషించువాడు. ఒక విశ్వాసి వేడిగానైనా ఉండాలి, చల్లగానైనా ఉండాలి, నిలువెచ్చని స్థితిలో ఉండకూడదు. దీన్ని దిమనస్కులు అంటారు. ఆదివారం ఉదయం మంటల్లో ఉంటారు, ఆ తర్వాత మిగిలిన దినాలన్నీ ప్రాపంచిక విషయాలతో చల్లబడిన జీవితముతో జీవించేవారుగా ఉన్నారు. ఆఖరి భాగం 20-42 వరకు 2.5 గోత్రముల వారు గిలాదును పొందుట. 2.5 గోత్రముల వారి సమస్య పరిష్కరించబడుట, వారి సమస్య పరిష్కరించబడుట. పిల్లల వాగ్దాన దేశములో నివసించమని దేవుడు రూబేను, గాదు, మనస్సె అర్ధగోత్రము వారిని ఆయన బలవంతము చేయలేదు. దేవుడు ఎవరిని ఆయన బలవంతము చేసేవాడు కాడు కదా. వారి యొక్క స్వచిత్తమునకు వారిని విడిచిపెట్టేవాడు. 20వ వచనం. ఇప్పుడు మోషే వారితో,
మీరు మీ మాట మీద నిలిచి యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి యెహోవా తన ఎదుట నుండి తన శత్రువులను వెళ్ళగొట్టు వరకు యెహోవా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నద్ధులై యొర్దాను అవతలికి వెళ్ళిన ఎడల ఆ దేశము యెహోవా సన్నిధిని జయింపబడిన తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా దృష్టికిని ఇశ్రాయేలీయుల దృష్టికిని నిర్దోషుల యుందురు. అప్పుడు ఈ దేశము యెహోవా సన్నిధిని ఈ దేశము యెహోవా సన్నిధిని మీకు స్వాస్థ్యమగును. ఈ దేశము యెహోవా సన్నిధిని మీకు స్వాస్థ్యమగును. దేవుడు కూడా వారి యొక్క ప్రతిపాదనను ఆయన కాదనలే. మీరు కోరుకున్నారు, మీరు కోరుకున్న దానిని నేను మీకు ఇస్తాను. దేవుడు నిజంగా వారు కోరుకున్న దానిని ఆయన వారికి ఇచ్చేవాడు. యుద్ధ భూమిలో కదా, యుద్ధ భూమిలో వారు ఏం చేయాలి? జయించాలి, వెళ్ళగొట్టాలి, వెళ్ళగొట్టాలి, వెళ్ళగొట్టే వరకు వారితో కలిసి వారు యుద్ధము చేయాలి అన్నాడు. యుద్ధము చేయాలి. 78వ కీర్తన 55వ వచనములో వారి ఎదుట నుండి అన్యజనులను వెళ్ళగొట్టెను, కొలనూలు చేత వారి స్వాస్థ్యమును వారికి పంచి ఇచ్చాను కదా. వారు వెళ్ళగొట్టారు, వీరు కూడా యుద్ధములో పాల్గొన్నారు. కానీ 23వ వచనములో అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు. అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు అని సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనములో మనము తేటగా చూడగలం కదా. మనము స్వచ్ఛందంగా పాపము చేస్తే, ఇష్టపడి పాపము చేస్తే, ఇష్టపడి నీవు దేన్ని కోరుకున్నావో దేవుడు దానికి నిన్ను అప్పగించువాడు, ఎవరినైనా సరే. రోమాపత్రిక 1వ అధ్యాయం 26వ వచనములో దాన్ని మనం చూడగలం. 25 నుండి 27వ వచనం వరకు రూబేను మరియు గాదు గోత్ర నాయకులు దానిని అంగీకరించుట. అందుకు గాదీయులు రూబేనీయులు మోషేతో, మా ఏలినవాడు ఆజ్ఞాపించినట్లు మేము చేసేదము కదా. ఈ ద్విమనస్సు కలిగినటువంటి విశ్వాసులు వారి ప్రయత్నములలో వారు రాణించలేరు, వారు విజయాన్ని సాధించలేరు. దేవుడు వారిని ద్వేషించేవాడు. లోకాన్ని ప్రేమించారు, ఒకవైపు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. రెండు ప్రేమలు ఎలా ఉండగలవు? ఒక వ్యక్తి ఇద్దరికి దాసుడుగా ఎలా ఉండగలడు? యోహాను 1వ పత్రిక 2:15 లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించవద్దు. ఎవరైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండనేరదు. ఇది ద్విమనస్సు గల వారిని దేవుడు ద్వేషించేవాడు, దేవుడు కోరుకునేవాడు కాదు. మాత్రమే కాదు, వీరు విజయమును సాధించలేరు. 27వ వచనములో ఏమన్నారు? ఈ దాసులమైన మేము అనగా మా సేనలో ప్రతి యోధుడును మా ఏలినవాడు చెప్పినట్లు యెహోవా సన్నిధిని యుద్ధము చేయుటకు యొర్దాను అవతలకి వస్తారు నిజమే, కానీ రాణించలేరు కదా. ఆదికాండం 49వ అధ్యాయం 4లోని యాకోబు ఆనాడే, రూబేను నీవు నీళ్ళ వలె చెంచులు, నీవు అతిశయించలేవు, నువ్వు జయించలేవు, నువ్వు రాణించలేవు, నీవు ఓడిపోయేవాడివి. ఆఖరికి బయలును ఒకవైపు ఇశ్రాయేలు దేవతలను, ఇశ్రాయేలు దేవుణ్ణి, అన్య దేశముల దేవతలను ఆరాధించే ద్విమనస్కులైపోయారు కదా. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం ఆహాబు కాలానికి ఏలియా వారిని సవాలు చేస్తూ ఉండగా, ఇశ్రాయేలీయులారా, ఎంత కాలం మీరు రెండు మనస్సుల చేత, రెండు తలంపుల చేత మీరు తడబడి ఉందురు? మీరు కోరుకుంటారా యెహోవాను కోరుకోండి, కోరుకుంటారా అన్య దేవతలను కోరుకోండి. ప్రియులారా, అందుకే మనం చాలా స్పష్టమైన యుద్ధము చేయాలి. పౌలు అన్నాడు, నేను గురి యొద్దకు పరిగెత్తుతూ ఉన్నాను, నేను గాలిని కొట్టినట్లుగా నేను పోరాడడం లేదు, గురి చూచి నేను కొడుతున్నాను. 28 నుండి 42వ వచనం వరకు మనం చదివినప్పుడు కదా, ఈ రెండు గోత్రముల వారు ఒప్పందం కుదుర్చుకున్నారు. యొర్దాను నది తూర్పు దిక్కున ఆ భూమిలో స్థిరపడ్డానికే ఈ తెగల వారు ఆఖరికి
వారు తీర్మానం చేసినట్లుగా మనము చూడగలం. కాబట్టి మోషే వారిని గూర్చి యాజకుడైన ఎలియాజరు, నూను కుమారుడైన యెహోషువకు, ప్రధానులకు ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, జయింపబడిన తరువాత గిలాదు దేశమును వారికి స్వాస్థ్యముగా ఇవ్వండి. గిలాదు దేశమునకు వారిని పంపివేయండి. కదా, ఈ ద్విమనస్కులైన విశ్వాసులు, వారి ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వలేడు. చంచలమైన మనస్సుతో ఉంటే జవాబు ఇవ్వలేడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాల్లో ఏమని రాయబడి ఉంది? ఎవరైతే సందేహముతో ప్రార్థిస్తారో దేవుని విషయాలలో వారు ఏమీ పొందలేరు. వారు సముద్రపు తరంగముల వలె ఎగరిపడేవారు, అస్థిరులుగా ఉండేవారు. వారు దేవుని యొద్ద నుండి ఏదైనా జవాబు పొందుతుందా అని ఆశించలేరు. కారణం ఏమిటి? వారు ద్విమనస్సు గలవారు. ప్రతి ఆలోచనలో వారు అస్థిరులుగా ఉన్నవారు. ప్రతి ఆలోచనలో వారు అస్థిరులుగా ఉన్నవారు. సోదరి సోదరులారా, పశ్చాత్తాపడినప్పుడు ఈ ద్విమనస్సు కలిగిన విశ్వాసుల హృదయములను దేవుడు శుభ్రపరిచేవాడు. వారేం చేయాలి? దేవుని సన్నిధిలో వారు పశ్చాత్తాప పడేవారుగా వారు ఉండాలి. దేవుణ్ణి వేడుకునేవారుగా ఉండాలి. దేవుని సన్నిధిలోనికి వచ్చి, దేవా, మేము పశ్చాత్తాప పడుతున్నాము, మమ్మను క్షమించండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనములో, పాపులారా మీ చేతులను కడుక్కోండి, ద్విమనస్కులారా మీ మనస్సులను మీరు శుద్ధి చేసుకోండి. ద్విమనస్కులుగా ఉన్నవారు, 2 తలంపుల మధ్య ఉన్నవారు, మరియు తోమావలి పశ్చాత్తాపడి ఆయన పునరుత్థానమును వారు ఏమాత్రము సందేహింపక, దేవుని వాగ్దానమును సందేహింపక పశ్చాత్తాపడి నా ప్రభువా, నా దేవా అని ఎలా ఒప్పుకొని దేవుని వాగ్దానములను పొందారో అలా వాగ్దానములను పొందాలి. 39వ వచనములో, అమోరీయులను వెళ్ళగొట్టిరి. ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డారో వారు జయించారు. దే కాంకర్డ్ ఇట్. వారు జయించారు. పశ్చాత్తాపము విజయములోనికి నడిపించేది. శరీర కార్యములను వారు జయించారు. చూడండి 41వ వచనం, అతడు అక్కడ నివసించెను. మనుష్య కుమారుడైన యాయీరు వెళ్ళి వారి పల్లెలను పట్టుకొని, వాటికి యాయీరు పల్లెలను పట్టుకొని జయించారు. జయ జీవితాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. జయ జీవితం. 42వ వచనంలో, నోబా వెళ్ళి కెనాతును దాని గ్రామములను పట్టుకొని దానికి నెబోహను తన పేరు పెట్టెను అని మాట గమనిస్తున్నాం. వారి పేర్లు పెట్టారు అంటే సంపూర్ణమైన విజయమును సంపాదించారు. 39వ వచనం, శరీర కార్యములపై పోరాటం. ఆ తర్వాత 41వ వచనం, ఆ యొక్క పల్లెలను పట్టుకొని జయ జీవితం. 42వ వచనం, వారి పేర్లు పెట్టిరి, సంపూర్ణమైన విజయమును వారు పొందారు. పశ్చాత్తాపం ఎంత గొప్ప కార్యమును జరిగిస్తుందో ఎరిగి, ప్రియ సోదరి సోదరులారా, పశ్చాత్తాపడి దేవుని విజయం, సంపూర్ణ జీవితం, సంపూర్ణమైన విజయం, జయ జీవితం కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.